ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంకొక రివైజ్డ్ బీఎడ్ కాన్సెప్ట్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాము. సో రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన సిలబస్ వీడియోస్ అనేటివి చేస్తున్నాము. సో దానికి సంబంధించే మనకి గైడ్లైన్స్ ఫర్ పోర్ట్ఫోలియో ఎంట్రీస్, ఇది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఈ రివైజ్డ్ బీఎడ్ సిలబస్కి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది స్క్రీన్ మీద, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసేయండి ఒకసారి. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. అండ్ అలాగే లైక్ చేయండి వీడియో అయిపోయిన తర్వాత. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, మనం ఇవాల్టి క్లాస్లో గైడ్లైన్స్ ఫర్ పోర్ట్ఫోలియో ఎంట్రీస్ గురించి చూస్తున్నాం. సో పోర్ట్ఫోలియోలో ఎంట్రీస్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఏంటి, లాస్ట్ క్లాస్లోనేమో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన పోర్ట్ఫోలియో అనేది చూసాము. సో దాంట్లో భాగంగానే గైడ్లైన్స్తో పాటుగా అవి కూడా మనం పాటించాలనేసి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఆ గైడ్లైన్స్ ఏంటో ఇవాళ క్లాస్లో చూస్తాం. సర్టెన్ గైడ్లైన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్లాన్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో దే ఆర్. సో కొన్ని గైడ్లైన్స్ అయితే మనకు అవసరం ఉంటుంది పోర్ట్ఫోలియోని ప్లాన్ చేయడానికి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆబ్వియస్ ప్లానింగ్ మరియు క్లియర్ స్ట్రక్చర్. సో ఇక్కడ పేరులోనే అర్థమవుతుంది, క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. క్లియర్ స్ట్రక్చర్ అండ్ నావిగేషన్ అలాంగ్ విత్ లాజిక్ షుడ్ బీ ఫాలోడ్ ఇన్ పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో చేసేటప్పుడు క్లియర్ స్ట్రక్చర్ అనేది కనిపించాలి. దాంతోపాటుగా పోర్ట్ఫోలియోలో నావిగేషన్ కూడా లాజిక్తో సంబంధించింది ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు కాకుండా కొంచెం క్లియర్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే కేటగరైజ్ యువర్ వర్క్ అకార్డింగ్ టు ద కంటెంట్. సో మీరు ఏ కంటెంట్ అయితే పోర్ట్ఫోలియోలో ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని కేటగరైజ్ చేయడం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆబ్వియస్ ప్లానింగ్ మరియు క్లియర్ స్ట్రక్చర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంట్రొడక్షన్. షార్ట్ ఇంట్రొడక్షన్ ఇన్ ఏ హైరారికల్ ఆర్డర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ షుడ్ బి ప్రొవైడెడ్. సో ఇంట్రొడక్షన్ అంటే మళ్ళీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కిందకే వస్తుంది, అది కూడా షార్ట్గా ఉండాలి. ఓకే, ఒక ఆర్డర్ ప్రకారంగా ఉండాలి. ఎగ్జాక్ట్ ఓవర్వ్యూ మస్ట్ బి ప్రొవైడెడ్, దట్ ఈస్ వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్, వాట్ షుడ్ రీడర్ నో ఎక్సెట్రా. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటుగా కొన్ని ఓవర్వ్యూ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటివి? మీ ఎయిమ్స్ ఏంటి, మీ పోర్ట్ఫోలియో ఎదుటి వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, ఇలాంటివి తెలిసేలాగా చూసుకోవాలి పోర్ట్ఫోలియోలో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్టయితే ఇండెక్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ నావిగేషన్. ఇట్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ హౌ టు నావిగేట్ ఇన్ అన్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో. సో ఒకళ్ళ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోలో మనం ఏది చూడాల్సి ఉంటుంది, దేని తర్వాత అనేది నావిగేషన్ కిందకు వస్తుంది. సో ఇండెక్స్ అనేది ఆ నావిగేషన్కి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మరి ప్రాక్టికల్ రికార్డ్స్ అనేటివి రాస్తున్నారు, స్టార్టింగ్ పేజ్లో ఇండెక్స్ అనేది రాస్తారు. ఎందుకు? ఏ పేజ్లో ఏమేమి ఉందో మాకు నావిగేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా పోర్ట్ఫోలియోలో ఇండెక్స్ అనేది ఉండాల్సింది ఫర్ ద నావిగేషన్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే టైటిల్ అండ్ ఎక్స్ప్లెనేషన్. The type of work/project should be mentioned with the title in every portfolio. సో ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో మీరు ఏదైతే ఏ టైప్ ఆఫ్ వర్క్ అయితే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నారో దాని యొక్క టైటిల్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా గివ్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అకార్డింగ్లీ, దాంతోపాటుగా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ ప్రజెంటేషన్ ఆఫ్ వర్క్. సో వర్క్ యొక్క డిఫరెంట్ ప్రజెంటేషన్. మెన్షన్ అబౌట్ యువర్ టాలెంట్స్, నాలెడ్జ్, అచీవ్మెంట్స్ ఇన్ డిఫరెంట్ వర్క్స్. సో మీ టాలెంట్స్ ఏంటి, ఓకే, మీరు ఎంతవరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు, మీ అచీవ్మెంట్స్ ఏంటి, డిఫరెంట్ వర్క్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెన్షన్ యువర్ కంప్లీటెడ్ ఆర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వాటిని కూడా మెన్షన్ చేయొచ్చు. సో మీ డిఫరెంట్ వర్క్స్ యొక్క ప్రజెంటేషన్ అనేది పోర్ట్ఫోలియోలో ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి? రిఫ్లెక్షన్స్. రిఫ్లెక్ట్ అండ్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్, క్వశ్చన్స్, ప్రాసెస్ అబౌట్ ద కంటెంట్. సో కంటెంట్ మీద అంటే కంటెంట్కి సంబంధించి దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అనేది రిఫ్లెక్ట్ అయ్యి దాని మీద ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఇది రిఫ్లెక్షన్స్ కిందకు వస్తుంది. ఓకే,
రైట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. సో కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిలో ఇండివిజువల్ రోల్ ఏంటని కూడా మీరు రాయొచ్చు మీ ప్రొఫైల్లో. ఓకే, సో గ్రూప్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ యొక్క రోల్ ఏంటి, ఇవి రిఫ్లెక్షన్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. కీప్ ఇట్ షార్ట్ అండ్ టు ద పాయింట్. సో ఇక్కడ క్వాంటిటీ ఎంతగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అనే దానికంటే ఎంత క్వాలిటీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. ఓకే, సో షార్ట్గా అండ్ టు ద పాయింట్గా ఉండేలాగా చూసుకోవాలి పోర్ట్ఫోలియోలో మీ వర్క్స్ అనేటివి. దాంతోపాటుగా గివ్ ఓవరాల్ వ్యూ ఇన్ మెజర్ ఆఫ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో క్వాంటిటీ కాకుండా క్వాలిటీలో కరెక్ట్గా ఉండేలాగా ఓవరాల్ వ్యూ అనేది ఇవ్వాలి మీరు. ఓకే, దట్ ఈజ్ అబౌట్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నెక్స్ట్ థింగ్ ఏంటి, డిజైన్ అట్రాక్టివ్ టు ఐస్. సో కళ్ళకి ఆకర్షింపజేసేలాగా ఉండాలి మీ డిజైన్ అనేది. ఓకే, డిజైన్ యువర్ పోర్ట్ఫోలియో టు అట్రాక్ట్ ద రీడర్స్. సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో మీ పోర్ట్ఫోలియోని వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా డిజైన్ చేయాల్సి ఉంటుంది పోర్ట్ఫోలియో. ఓకే, దానికోసమని మీరు ఏం ఇంక్లూడ్ చేయొచ్చు, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ పిక్చర్స్, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా. సో పిక్చర్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, మల్టీమీడియా కానివ్వండి, వీటిని యూస్ చేసుకొని డిజైన్ని అట్రాక్టివ్గా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోర్ట్ఫోలియో మస్ట్ కంటైన్ స్టెబిలిటీ అండ్ సర్టెన్ స్టైల్ స్లాష్ టైప్. సో మనకి శైలి అనేది ఉంటుంది, ఒక టైప్ అనేది ఉంటుంది. ఓకే, సో పోర్ట్ఫోలియోలో ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి. ఓకే, ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక స్టేబుల్గా ఉండాలి. అండ్ అలాగే ఒక స్టైల్, ఒక టైప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యూజ్ ద సేమ్ ఫాంట్ కలర్ అండ్ లేఅవుట్. సో మీరు పోర్ట్ఫోలియో తయారు చేసేటప్పుడు ఒక స్టైల్, ఒక టైప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే సేమ్ ఫాంట్ కలర్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఇది ఒక ఫాంట్ అనుకుందాం, దీని మొత్తం బ్లాక్ కలర్లో ఉందా, సో అలా సేమ్ లేఅవుట్ కానివ్వండి. లేఅవుట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి, ఒక్కో పాయింట్ కింద 2 సబ్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో అట్లా సేమ్ లేఅవుట్ అన్న ఇలాంటివి యూజ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ద స్టెబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అరేంజ్ సిచ్యువేషన్ ఫర్ శాంపుల్ వర్క్. ఇందులో చూసుకున్నట్టయితే మెన్షన్ వర్క్ శాంపిల్స్, ఎయిమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఫర్ అసెస్మెంట్ పర్పసెస్. సో అసెస్మెంట్ చేయడానికి, అసెస్మెంట్ పర్పసెస్ కోసం మీ యొక్క వర్క్ శాంపిల్స్ ఉంటాయి కదా వాటిని, అలాగే మీ ఎయిమ్స్ ఏంటి, మీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా మీరు పోర్ట్ఫోలియోలో మెన్షన్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా అసెస్మెంట్ పర్పసెస్కి. ఓకే, యూ క్యాన్ ఇంక్లూడ్ ఆబ్జెక్టివ్స్, లిమిట్స్, ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. సో వీటిలో భాగంగానే వర్క్ శాంపిల్స్ కానీ, ఎయిమ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, వీటిలో భాగంగానే మీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీ యొక్క లిమిట్స్ ఏంటి, మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, యాడ్ ఒపీనియన్. సో ఇదే లాస్ట్ పాయింట్ మనకి. యూ క్యాన్ యాడ్ పీర్ ఒపీనియన్స్ కామా అసెస్మెంట్స్. సో మీ పీర్ యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, అసెస్మెంట్స్ని కానివ్వండి యాడ్ చేయొచ్చు. దాన్నే యాడ్ ఒపీనియన్ అంటాము. హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మెన్షన్ యువర్ ప్రోగ్రెస్ కన్సిడరింగ్ ఆల్ ద ఒపీనియన్స్. సో అన్ని ఒపీనియన్స్ని కన్సిడర్ చేసి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నా, లేదా మీ యొక్క ప్రోగ్రెస్ ఏమైనా కనిపించినా దాన్ని హైలైట్ చేయడం, ఇలాంటివి చేయొచ్చు. ఓకే, ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇది ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన ఒక సిలబస్ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము, విచ్ ఈస్ గైడ్లైన్స్ ఫర్ పోర్ట్ఫోలియో ఎంట్రీస్. పోర్ట్ఫోలియో ఎంటర్ చేయడానికి కావాల్సిన గైడ్లైన్స్. దాంట్లో భాగంగానే క్లియర్ స్ట్రక్చర్ ఉండాలని చూసాము, ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఇండెక్స్ ఉండాలి, టైటిల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, డిఫరెంట్ ప్రజెంటేషన్ ఆఫ్ వర్క్ ఉండాలి, రిఫ్లెక్షన్స్ ఉండాలి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, అలాగే డిజైన్ అట్రాక్టివ్ టు ఐస్, స్టెబిలిటీ, మరియు అరేంజ్ సిచ్యువేషన్ ఫర్ శాంపుల్ వర్క్, అండ్ లాస్ట్ థింగ్ ఏంటి, యాడ్ యువర్ ఒపీనియన్స్. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. సో బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్,
learn and repeat. And thank you for watching. Bye bye.